ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ ఇజ్రాయెల్. నేను ఇజ్రాయెల్ దేశానికి రాబోతున్నాను. జూలై 18వ తారీఖు నేను ఇజ్రాయెల్లో ఉండబోతున్నాను. తెలుగు క్రిస్టియన్ గ్రేస్ చర్చ్ వారు నిర్వహిస్తున్నటువంటి 9వ వార్షికోత్సవ సభకి నేను హాజరు కాబోతున్నాను. ఇజ్రాయెల్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలు తప్పకుండా హాజరు కండి. స్థలం కింగ్స్టోన్ బిల్డింగ్, ఓర్ యాహూదా, ఇజ్రాయెల్. వివరాలకు మీకు కొన్ని నంబర్స్ ఇవ్వబడుతున్నాయి. తప్పకుండా హాజరయ్యే ప్రయత్నం చేయండి. ప్రేమతో ఆహ్వానించు వారు సంఘ కాపరి పాస్టర్ జె రాజేష్ కుమార్ గారు, సహాయ సంఘ కాపరి పాస్టర్ పి సీమోన్ గారు. ఇజ్రాయెల్ దేశమును గురించి ఒక వింతైన విషయం నేను మీతో పంచుకుంటాను. ఏమిటంటే, చాలాసార్లు మన ప్రార్థనలు నెరవేరకుండా, మన దోషములు అడ్డుగా ఉన్నప్పుడు, లేదా దేవుని చేత అనుమతించబడ్డ సమయాల్లో ఉన్నప్పుడు, లేదా సాతాను చేత శోధింపబడుతున్న సమయాల్లోనూ, లేదా మన బలహీనతల్లో మనం చిక్కుకుపోయినప్పుడు, మీకు తెలుసా, ఇలాంటి భయానకమైనటువంటి పరిస్థితుల మధ్యలో కూడా విశ్వాసి వ్యూహంగా బయటికి రావడానికి దేవుడు అనేక మార్గాలను తెరిచిపెట్టాడు. వాటిని మనం గమనించాం. అవి తాళం చెవి లాంటివి అన్నమాట. వాటిని మనం తీసుకోగలిగితే ఎన్నో డోర్స్ ఓపెన్ అవుతుంటాయి. అందులో ఒకటి ఇజ్రాయెల్ దేశమును ప్రేమించడం, ఇజ్రాయెల్ దేశం కోసం ప్రార్థించడం. ఇలా చేయడం ద్వారా మనం వర్ధిల్లుతామనే మాట నిలకడగా ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆయన ఒక్కసారి అవునంటే అవుననే దేవుడు, మాట ఇచ్చే తప్పే దేవుడు కాదు. కాబట్టి ఇజ్రాయెల్ని ప్రేమించడం, ఇజ్రాయెల్ కోసం ప్రార్థించడం, అది మన ప్రార్థన విజయాలలో, మన వర్ధిల్లడంలో ఒక భాగం. కాబట్టి ఎన్నో ప్రార్థన రహస్యాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. వాటిని ఇప్పటికీ నేటి క్రైస్తవ సమాజం ఇంకా గుర్తించే పనిలోనే ఉన్నారు. కాబట్టి దేవుని వ్యూహం, దేవుని న్యాయం, దేవుని ఆలోచన విధానం బైబిల్ గ్రంథం నిండా దేవుడు తన హృదయాన్ని పరిచిపెట్టాడు. తప్పకుండా హాజరు కండి. జూలై 18వ తారీఖు నేను, నాతో పాటు వసుంధర కిరణ్ పాల్ గారు, మేము ఇరువురం మీ మధ్యలో ఉండబోతున్నాం. దేవుని ఉన్నతమైన సన్నిధిని ఇంకా దగ్గరగా అనుభవించడానికి దేవుని ప్రత్యక్షతతో మీ మధ్యలోనికి రాబోతున్నాం. గాడ్ బ్లెస్ యూ.